క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘ బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు వందనములండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో సుమారు 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మనుషులందరికీ, ప్రతి మనిషికి తెలిసింది ఏదో ఒక రోజు మనం కూడా ఆ యొక్క సమాధికి చేరతామన్న సంగతి ప్రతి మనిషికి తెలుసండి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎక్కడికి వెళ్ళినా మనకు కనబడేది సమాధిలో ఒక పెట్టె, ఆ పెట్టెలో ఒక శవము, ఆ శవాన్ని పెట్టెలో పెట్టి సమాధి చేయటం మనం ప్రతిరోజు ఎక్కడ ఏదో గ్రామంలో కానీ ఏదో ఒక పట్టణాలలో కానీ మనకి కనబడుతూ ఉంది. ఏదో ఒక రోజు మనం కూడా ఆ పెట్టెలోకి వెళతాము, మనం కూడా ఆ గోతిలోకి వెళతాము అన్న సంగతి ప్రతి మనిషికి తెలిసినా, ప్రతి మనిషికి ఎదురైనా మనుషులకి భయం లేదేంటండి? ఏ మనుషులైనా భయపడుతున్నారా? ఆ కట్టెల మీద పెట్టిన శరీరాన్ని కాల్చుచుండగా ఏదో ఒక రోజు నా శరీరం కూడా మట్టిలోకి వెళ్ళిపోతుంది, నేను కూడా బాక్సులో పెట్టి మనం కూడా బాక్సులో పెట్టిన తర్వాత సమాధిలోకి చేరతాం అన్న భయము మనుషులకి లేదండి. చావే కదా, చావు తర్వాత ఏమైపోతాము అన్న భయము లేదండి ఈరోజు మనుషులకి. ఉదయం ఫోన్లో స్టేటస్లో కానివ్వండి, ఫోన్లో ఫేస్బుక్లో కానివ్వండి, మనం లేచినప్పటి నుంచి ఇగో రాత్రిపూట పడుకున్న వరకు ఎన్ని మెసేజ్లు వస్తాయండి. అక్కడ 10 మంది చనిపోయారు, ఇక్కడ 50 మంది చనిపోయారు, అక్కడ 100 మంది చనిపోయారు. ఇవే కదండి. అంటే చావు ప్రతి మనిషికి వస్తుందన్న సంగతి తెలుసు. తెలిసి కూడా మనిషి మారడం లేదండి. తెలిసి కూడా మనిషికి ఏం లేదండి, భయం లేదండి. ఏదో ఒక రోజు మనం కూడా ఆ ఫ్లెక్సీలో ఇగో శ్రద్ధాంజలి ఘటన శ్రద్ధాంజలిలో మన పేరులో పడతాము, లేకపోతే ఇగో మన పేరు కూడా ఏమంటే మన పేరు కూడా సమాధికి మీద రాయబడతారు అన్న భయం లేదండి. మన భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తెలిసింది ప్రతి ఒక్కరూ చనిపోతారు. పుట్టిన ప్రతి మనిషి చనిపోతారన్న సంగతి తెలిసిన కూడా మనం పాపాన్ని విడిచిపెట్టలేక దేవుని యందు భయభక్తులుగా మనం లేకపోవటమే ఈరోజు మనుషులందరూ చెడిపోతున్నారండి. ఏదో ఒక రోజు మనం ఈ ఊపిరి ఆగిపోతుందే, ఏదో ఒక రోజు మనం కూడా సమాధిలోకి వెళ్ళిపోతామే, వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతామని ఆలోచిస్తున్నారంటే ఎవ్వరూ ఆలోచించట్లేదండి. ఒక్కసారి హాస్పిటల్లో ఐసీలో చూడండి. ఐసీలో ఆ యొక్క వైర్లు, ఆ యొక్క ఏమండి పైపులు నోట్లో పెట్టి ఏమండి ఆ పైపుల మీద అతను ఉండి ఎంత భయంకరంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఎంత బాధపడుతూ ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మారిపోదామా, ఇప్పటికైనా దేవునిని మనం తెలుసుకుందామా అనే ఆలోచనలలో లేకపోవటం ఎంత విచారకరమైన ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పటికైనా మన పాపాలని విడిచిపెడదామన్న ఆలోచన ప్రతి మనిషికి రావాలండి. మనం కూడా ఏదో రోజు చనిపోతాం అనే భయం నీలో వస్తే నీకు దేవుడు అప్పుడు అర్థమవుతాడు. ఈరోజు మనం కూడా ఒక పాపంలోంచి దూరంగా వెళ్ళిపోయిన ఒక భక్తుడిని ఒక అతన్ని మనకి పాత నిబంధనలో మనకి కనిపిస్తాడండి. అతని పేరే లోతు. పాపాన్ని విడిచిపెట్టి యథార్థంగా దేవుని యందు భయభక్తుల చేత పెరిగినటువంటి లోతు గారు గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దామండి.
లోతు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు చెడుతనం విసర్జించిన భక్తుడు అని పరలోకమందున్న కన్న తండ్రి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ప్రతి మనిషి పాపంలోంచి ఇగో విడిచిపెట్టి ఇగో ప్రభువు దగ్గరికి రావాలని కన్న తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడండి. అలాంటి సందర్భమే ఈరోజు మన జీవితాలలో, మన కుటుంబాలలో ఈరోజు మనం ఆలోచించిపోయే అంశం పేరు కూడా నీతిమంతుడైన లోతు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లరా, ఇగో మనుషులందరూ శ్మశానానికి వెళ్ళిపోతున్నారే, ఇగో మనం కూడా ఏదో ఒక రోజు శ్మశానానికి వెళ్ళిపోతున్నాం అన్న భయం నీలో ఉందా? లేదండి. సముద్రంలో చేపలన్నీ ఒకసాటే ఉంటాయండి. వల వేసిన తర్వాత ఆ చేప ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఏ గ్రామానికి వెళ్ళిపోతుందో, ఏ ప్రాంతానికి వెళ్ళిపోతుందో తెలియదండి. భూమి మీద మనుషులందరూ ఒకచాటే ఉన్నారు. కన్ను మూస్తే మరణించిన తర్వాత ఆత్మలు ఒక్కసాట ఉంటాయా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. ఒక్కసాటికి వెళ్ళిపోవటం లేదు ఈ ఆత్మలు. అంటే తీర్పు తీర్చేది దేవుడు. చూద్దామండి లోతు గారు సందర్భం గురించి మనం ఆలోచిస్తే ఆదికాండము 19వ అధ్యాయం 1-2 వచనాలండి. ఆదికాండము 19వ అధ్యాయము 1-2 వచనాలండి. ఆదికాండము 19వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకే లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందల కాడ లేచి మీ త్రోవని వెళ్ళవచ్చును. ఈ సందర్భం మనం ఆలోచిద్దామండి. లోతు గారి దగ్గరికి ఒక ఇద్దరు దేవదూతలు రావటం గమనించారండి. ఎవరు? లోతు. ఇద్దరు దేవదూతలు రావడం గమనించినప్పుడు లోతు వెంటనే వేగంగా పరిగెత్తుకొని విధేయతతో భక్తితో సాష్టాంగ నమస్కారము చేశాడు. అంతేకాదండి, సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఆ దేవదూతలని ఇగో నా ఇంట్లో ఈరోజు బస చేయమని వేడుకుంటున్నాడండి. అంతేకాదు వారి కొరకు ఒక భోజనం కూడా ఏర్పాటు చేశాడు. అసలు లోతు వారు దేవదూతలని ఎలా గమనించాడు ప్రియమైన వారులారా? అసలు వారిద్దరు దేవదూతలని ఎలా తెలిసిందో అంటే, లోతు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని తెలుసా అండి? అబ్రాహాం గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడండి. అబ్రాహాం గారు విశ్వాసులకు తండ్రి. ఆయన దగ్గర ఈయన పెరగటం, ఇగో అబ్రాహాం గారిని భక్తిని చూసి ఈయన నేర్చుకోవటం, ఇగో అబ్రాహాం గారిని విధేయత చూసి లోతు గారు నేర్చుకోవటంలో ఏమండి ఒక గొప్పగా మనకి కనిపిస్తాడండి. లోతు సొదొమ గొమొరానికి వెళ్ళకముందు ఎక్కడ పెరిగాడంటే అబ్రాహాం గారి దగ్గర పెరిగాడండి. అబ్రాహాం గారి దగ్గర నుంచి ఎందుకు లోతు వెళ్ళిపోయాడంటే గొడవ పడి వెళ్ళిపోవటం కాదండి. గొడవ పడి వెళ్ళిపోవటం కాదు. అబ్రాహాం గారు దగ్గర ఉన్న పశువులు ఎక్కువగా పెరిగిపోవటం వలన ఇగో నేను ఒక ప్రాంతానికి వెళ్తానని చెప్పేసి అబ్రాహాం గారితో సమాధానంగా వెళ్ళాడు తప్ప గొడవ పడి వెళ్ళలేదండి. సమాధానంగా ఆ లోతు గారు మరి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడండి. అక్కడ సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళటం మనకందరికీ తెలుసు. సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళిన తర్వాత లోతు ఎలా బ్రతికాడండి? నీతిగా బ్రతికాడండి, యథార్థంగా బ్రతికాడండి. సొదొమ గొమొర పట్టణంతో పాపంతో నిండిపోయిందన్న సంగతి తెలుసండి.
ఆ పట్టణంలో ఇగో అందరూ పాడైపోయారండి. అందరూ పాపంతో ప్రేట్రేగిపోతున్నారండి. విచ్చలవిడిగా పాపంతో ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో మరి లోతు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన యథార్థంగా ఆ యొక్క పట్టణం శపించబడినది. ఆ పట్టణంలో ఉన్న మనుషులందరూ చెడిపోయారండి. లోతు తన జీవితాన్ని, తన భక్తిని, తన యథార్థతను కాపాడుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఆయన గురించి మరి అపోస్తలుడైన పౌలు గారు పేతురుకు రాసిన పత్రికలో మరి ఆయన గురించి క్రొత్త నిబంధనలో ఒక మాట చెప్తాడండి దేవుడు. 2 పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులు గల వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవ చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించును. నీతిమంతుడగు లోతును తప్పించును. ఇగో ఆ పట్టణమంతా పాపపు వికారమైన బహు క్రోధంగా ఎక్కువైపోయిందండి. ఎక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో అంతా మనుషులంతా ఎలా ఉన్నారండి? కామ వికారపు చేతిలో ఉన్నారండి వాళ్ళందరూ. అంటే మనుషులందరూ చెడిపోయారు. ఆ పట్టణంలో ఒకే ఒక్క నీతిమంతుడు, యథార్థవంతుడు లోతు అండి. ఆయన యథార్థవంతుడికి అవ్వటానికి కారణం ఎవరో తెలుసా? అబ్రాహాం గారు అండి. ఎందుకంటే అబ్రాహాం గారు విశ్వాసులకు తండ్రి. ఆయన దగ్గర నేర్చుకున్నాడండి లోతు. ఆయన దగ్గర భక్తిని నేర్చుకున్నాడండి. ఆయన దగ్గర విశ్వాసం నేర్చుకున్నాడండి. పాపాన్ని విడిచిపెట్టాలని అబ్రాహాం గారి దగ్గర నుంచి లోతు నేర్చుకున్నాడు. అంతే కదండి, సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా ఒక లోతు ఎలా ఉన్నాడండి? దేవుని దృష్టికి నీతిమంతుడు వారి మధ్యన కాపరముండి. నీతిమంతుడును సాక్ష్యం ఇచ్చేది ఎవరండి? సాక్షాత్తు ముల్లోక సృష్టికర్త పరలోకమందు కన్న తండ్రి లోతు గారి గురించి కొత్త నిబంధనలలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పేతురు పత్రికలో రాయించి ఇచ్చాడంటే ఎన్నో వేల సంవత్సరాల కిందట లోతుని ఇక్కడ జ్ఞాపకం చేసుకోమన్నాడంటే లోతుని యథార్థత ఎలాగ ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. సొదొమ గొమొర్రా ఎంత పాపంతో పెరిగిపోయిందో. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, ఇక నడి వయసుల నుంచి ముసలివారి వరకు అందరూ ఎలా ఉన్నారండి? పాపంతో నిండిపోయినారు. కానీ యథార్థవంతుడు, నీతివంతుడు ఒకే ఒకతను లోతు. ప్రియమైన దేవుని పిల్లరా, అంతేకాదండి వారి ఇద్దరి కూతురులు కూడా ఇక ఆ పట్టణంలో పాపాన్ని అంటించుకోకుండా పవిత్రపరిచాడండి. పాపానికి దూరంగా పెంచటం మనందరికీ తెలుసండి లోతు. ఏమండి అంటే సమాధానంతో అబ్రాహాం గారి దగ్గర నుంచి ఆ ప్రాంతానికి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు జీవం గల దేవుడు అన్న సంగతి వెరిగి ఆయన ఎలా బ్రతికాడండి? లోతు పాపాన్ని విడిచిపెట్టి బ్రతకటం మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని పిల్లరా, చూద్దామండి. వారి కుమార్తెలు అంటే లోతు గారి కుమార్తెలు కూడా పాపం చేయలేదండి. అలా పెంచినటువంటి తండ్రి లోతు యథార్థంగా పెంచాడండి. కుమార్తెలను కూడా పాపాన్ని దూరంగా పెంచటం మనం చదువుతున్న ప్రియమైన దేవుని పిల్లరా, ఆదికాండము 19వ అధ్యాయం 7వ వచనం అండి. ఆదికాండము 19వ అధ్యాయం 7వ వచనం. ప్రియులరా, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనుకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. అంటే లోతు ఏమండి పిల్లల్ని పాపంలో పెంచలేదండి.
ఇక పురుషుణ్ణి ఎరగనటువంటి కుమార్తెలు నాకున్నారు అని చెప్తున్నాడు లోతు. అంటే ఆయన ఎలాగ పెంచాడండి? దేవుని యందు భయభక్తుల చేత లోతుని పెంచటం, పాపాన్ని విడిచిపెట్టి యథార్థంగా దేవుని యందు పెంచటం మనం లోతు గారి ద్వారా మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఈ పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకుండా పెంచగలుగుతున్నామండి? ఈరోజు ఈ పిల్లలకి ఒక మోటార్ సైకిల్ ఇవ్వకుండా పెంచగలుగుతున్నామండి? ఈరోజు ఈ పిల్లల్ని పాపాన్ని దూరంగా పెంచగలుగుతున్నామండి? ఈరోజు మనుషులు ఇక కుమారుడు చెడిపోతారని తెలిసి కూడా మనకి ఎన్ని డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నామండి? ఆలోచించండి. తన కుమార్తెలను కూడా పురుషుని ఎరగకుండా పెంచటం అంటే మామూలు విషయం అండి? దేవదూతలు రాగానే ఆయన ఇంట్లో నివాసం ఉన్నారండి. కానీ దేవదూతలు వచ్చినప్పుడు ఆయన ఎలాగెళ్ళాడండి? లోతు గారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రేమ పాపం పెరిగిపోయింది. ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడండి? నాశనం చేయాలనుకున్నాడు. నాశనం చేయాలనుకొని ఇగో నువ్వు ఈ రాత్రి మధ్యకాలం నుంచి నువ్వు వెళ్ళిపో అని అనగానే దేవదూతలు చెప్పారు. ఎవరికి? లోతుకి. చెప్పండి, వెంటనే ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. ఆదికాండము 19వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు ఎవరున్నారు? నీ అల్లులని, నీ కుమారుని, నీ కుమార్తెలని, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకురమ్ము. దేవదూతలు చెప్పంగానే ఏమండి లోతు ఆలోచించలేదండి. వెంటనే నీకెవరున్నారు? బంధువులు ఉన్నారా? నీకేం ఈ రాత్రి కాలం ముందు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అనగానే ఏమండి లోతు ఆలస్యం చేయలేదండి. లోతు ఆలోచించాడు. ఏమని? 13వ వచనం. మేము ఈ చోటను నాశనం చేయవచ్చుతిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా ఏమంటే లోతుకి సందర్భం మరి దేవదూతలు చెప్పినప్పుడు లోతు ఎక్కడా ఆలస్యం చేయలేదండి. ఎందుకు? లోతు నమ్మాడు. ఎవరిని? దేవదూతలు. దేవుడు పంపించిన దేవదూతలని లోతు నమ్మాడు. బలంగా నమ్మటం కాదండి, అక్కడి నుంచి వేగంతో పరిగెత్తుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వేగంతో తన కూతుర్లని వెంటబెట్టుకొని, అల్లుల్ని వెంటబెట్టుకొని అక్కడి నుంచి వేగంతో పారిపోవటం మనకి అందరికీ తెలుసండి. ఆయన చెప్పంగానే ఆయన మాట విన్నాడు. ఎవరో దేవదూతలు చెప్పంగానే మాట విన్నాడు. మీరెవరు అని ప్రశ్నించలేదండి. నేను ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించలేదండి. అసలు ఈ రాత్రి దేవుడు ఏమంటే అగ్ని గంధకములతో ఇక పట్టణాన్ని మొత్తం కాల్చివేస్తాడా అని నమ్మాడండి. అంటే విశ్వాసంతో ఆయన నమ్మాడు. ఏమంటే లోతు అంతకుముందు అగ్ని గంధకములతో దేవుడు కాల్చివేసిన సంఘటన గుర్తు చేసుకున్నాడా? అలాంటి సందర్భం జరిగిందా? లేదండి, లేదు. ఇప్పుడు అబ్రాహాం గారు ఉన్నారండి. అబ్రాహాం గారు విశ్వాసులకి తండ్రి. ఏమంటే నోహా గారు ఉన్నారు. నోహారు జలప్రలయం ముందు, అంతకుముందు జలప్రలయం జరిగిందా? జరగలేదండి. అంటే నమ్మాడు. ఇప్పుడు దేవదూతలు చెప్పిన మాట కూడా ఎవరు నమ్మారండి? లోతు నమ్మాడు. వెంటనే వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడండి. ఇంకా ప్రశ్నించలేదు. ఇంకా ఆయన్ని మరో మాట కూడా మాట్లాడకుండా దేవదూతలు చెప్పిన మాట విన్నాడు. అంటే అబ్రాహాం గారి దగ్గర ట్రైనింగ్ ఎంత గొప్పది ఒక్కసారి ఆలోచించాడు. ఎవరిని చూశాడు? అబ్రాహాం గారిని చూశాడు. ఎవరు? లోతు గారు. లోతు పెరిగినటువంటి ఆ ప్లేస్ అబ్రాహాం గారి దగ్గర అండి ఎంతో నేర్చుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, ఎంతో నేర్చుకున్నాడు. వెంటనే ఈ రాత్రి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడండి. చూద్దామండి 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడియున్న తన అల్లులను మాట్లాడి లెండి. 15వ వచనం చూద్దామండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరబెట్టి లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశింపకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి.
అతడు తడువు చేసెను. అప్పుడు యెహోవా కనికర పడటం వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతుల్ని, ఇద్దరు కుమార్తె సందర్భంతో మనం చదువుకుంటూ ఉంటే అండి, తన భార్యను, తన కుమార్తెను, తన అల్లుల్ని తీసుకొని వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, ఎలా వెళ్ళిపోమన్నారు? దేవదూతలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడండి. వెంటనే ఆలోచించలేదు, ఇంకా క్షణం కూడా ఆలోచించలేదండి. ఇగో దేవుడు చెప్పిన మాట విన్నాడు, దేవదూతలు చెప్పిన మాట విన్నాడు గనుక ఆయన తన భార్యను వెంట పెట్టుకొని వెళ్ళిపోవటానికి, అర్ధరాత్రి మధ్యరాత్రి పూట వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోయినప్పుడు అతను తీసుకుని బయటికి రాగానే ఏం జరిగింది ఒక్కసారి 23వ వచనం అండి, 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయం 23వ వచనం. లోతు సోయరికి వచ్చినప్పుడు ఆ దేశము సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, మైదానమంతటిని, ఆ పట్టణములను నివసించిన వారందరినీ, నేల మూలికలను నాశనం చేసెను. ఏమండి, ఆ పట్టణం మొత్తం, సొదొమ గొమొర్ర పట్టణాన్ని మొత్తం దేవుడు ఏం చేశాడు తెలుసా? అగ్ని గంధకములతో నాశనం చేసాడండి. ఎవ్వరూ బ్రతకలేదు ప్రేమైన దేవుడి పిల్లరా. కానీ ఒకే ఒక్క నీతిమంతుడు లోతు గారిని దేవుడు తప్పించాడు ప్రేమైన దేవుని పిల్లరా. అంతేకాదండి, వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పంగానే మరి లోతు భార్య ఏం చేసిందండి? అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయనో. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిందండి. వెనక్కి తిరిగి చూడకుండా దేవదూతలు చెప్పంగానే ఆ మాట ఎవరు వినలేదు తెలుసా? లోతు భార్య వినలేదండి. లోతు భార్య వినకపోవటం వల్ల ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ లోతు మాత్రం వెనక్కి తిరగకుండా చెప్పింది చెప్పినట్టుగా ఇగో ఆ పట్టణాన్ని విడిచిపెట్టి సోయారు పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆకాశం నుండి ఏం కురిపించాడండి? అగ్ని గంధకములతో ఆ యొక్క సొదొమ గొమొర్ర పట్టణాన్ని మొత్తం నాశనం చేశాడు ప్రియమైన దేవుని పిల్లారా. నాశనం చేశాడు, మొలకలతో సహా దేవుడు ఏం చేశాడు తెలుసా? నాశనం చేశాడు. అంటే పాపం ఎక్కువైపోయిందండి అక్కడ. ఆఖరికి అందులో ఉన్న నీతిమంతుడే లోతు గారిని దేవుడు తప్పించాడు ప్రేమైన దేవుని పిల్లరా. కానీ లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూసింది, వెంటనే ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది ప్రేమైన దేవుని పిల్లరా. అంటే యథార్థవంతుడు, నీతిమంతుడు అండి ఎవరు? లోతు. లోతుని సాదృశ్యంగా ఎవరు తీసుకున్నారండి? అబ్రాహాం గారిని తీసుకున్నాడు. అబ్రాహాం గారిని విశ్వాసులు తండ్రి. ఆయన ట్రైనింగ్ ఎలాగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనుషులు పాపాన్ని విడిచిపెడుతున్నారా? ఇగో మనుషులు దొంగతనాలు విడిచిపెడుతున్నారా? ఇగో నరహత్యలు విడిచిపెడుతున్నారా? అంటే ఎవ్వరు విడిచిపెట్టట్లేదండి. పాపం పెరిగిపోతే దేవుడు ఉగ్రత ఎలా ఉంటుందో సొదొమ గొమొర్ర పట్టణాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుడి పిల్లరా. చివరిగా ఒక వచనం చూద్దామండి. ఆదికాండము 19వ అధ్యాయము 18వ వచనం అండి. అంటే లోతు విశ్వాసం ఎంత గొప్పతో ఒకసారి ఆలోచించండి. లోతు 19వ అధ్యాయం 18వ వచనము, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృప, నీవు నా ఎడల చూపిన నీ కృప గణపరిచితివి. నన్ను రక్షించావు, నన్ను నీతిమంతుడిగా నువ్వు తీర్చిదిద్దావు తండ్రి. నీ కృప ఎంత గొప్పది, నీ కృప ఎంత అమూల్యమైనది అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. నిన్ను కాపాడటానికి ఏమంటే దేవదూతల ఇంటికి వచ్చారు అంటే ఏమండి దేవుడు నమ్మకం ఏంటి తెలుసా? విశ్వాసం అండి. విశ్వాసంతో ఏమండి ఆ లోతు నమ్మకం ఏంటి తెలుసా? విశ్వాసం అండి. లోతు నమ్మకం విశ్వాసం కనుక ఆ విశ్వాసం ఎవరిని చూశాడు తెలుసా? అబ్రాహాం గారిని చూశాడండి. ఎంత గొప్ప విశ్వాసం ఉండేది. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడంగానే వెంటనే ఆలోచించలేండి, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ప్రేమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. ఈరోజు మనము మన జీవితాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన పాపం నుంచి బయటకు రాగలుగుతున్నామా? ఇగో పాపాన్ని విడిచిపెడుతున్నామా? ఇగో పాపం నుంచి విడుదల
చే చే చేసుకుంటున్నావా? కనుక ఆలోచించండి. ఒక్కసారి లోతుని జ్ఞాపకం చేసుకోండి. యథార్థవంతుడు నీతిమంతుడని ఎవరి దేవుడు సర్టిఫికెట్ ఇస్తాడండి. పాపాల్లో మధ్యలో పెరిగినా కూడా పాపాన్ని అంటించుకోలేదు ప్రేమైన దేవుని పిల్లరా. అలాంటి గొప్ప భక్తుడు నీతిమంతుడు లోతు గారండి. కనుక ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం.